అందరికీ నమస్తే. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి అమృతాహార కార్యక్రమంలో ఈరోజు శానపాడు నుండి రత్తమ్మ గారు, వరలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ ధ్యాన పరిచయం చెప్పండి. మా జానపాడు, నా పేరు కొబ్బరి వరలక్ష్మి. 7 సంవత్సరాలైన ధ్యానంలోకి వచ్చింది. మా గురువు గారు పత్రి సార్కి ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మాకు 7 సంవత్సరాల నుంచి మా గురునాథన్ సార్, సత్యనారాయణ మాస్టర్ గారు మాకు చెప్పారు. వారికి ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా ఇంటికల్లా వచ్చి చెప్పారు, తెలిసిపోయారు. 41 రోజు మానసం చెట్టు కింద ధ్యానం చేసాము. 2 పూటలు చేసాము. చాలా అనుభవాలు వచ్చినాయి. మాకు ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు కూడా మాకు బాగుంది. ఎప్పుడు పెట్టినా కూడా మాకు సారు వస్తానే ఉన్నాడు. ఇంటికి వచ్చారు. ఒకసారి మా ముసలయ్య గారికి అసలు బాగలేకపోతే ఏదో ఊళ్ళో అప్పుడు ఏదో వచ్చిందని ఎవరు పలకరిలా. కనీసం నా కన్న కొడుకులు కూడా రాలేదు. రాపోయినా కూడా నాకు పత్రి సార్ అండగా ఉండారని నేను ఎంతో ఆనందపడ్డాను. 6వ రోజు వచ్చింది. ఇంకా తెల్లవారుజామున ముసలయ్య చచ్చిపోయిండని ఏడిసా కూడా. అయినా ఇంకా మళ్ళీ ధ్యానం చేసుకుంటా ఉండేవరకు అమ్మవారి తల్లి వచ్చింది. మొహాన్ని ఎందుకని నువ్వు ఈ బుద్ధి పెట్టుకోలేదు అన్నది. అంటేను ముసలికి బాగలేదు అమ్మ అన్న. తాతయ్య అన్నది, పలకలేదు. ఖచ్చితంగా 6 టైం పెట్టుకో, తాతయ్య లేస్తాడన్న అన్నది. ఇంక పోయింది. ఉలికిపడి లేసా. ఎవరు ఏం కాని రాలేదు. వర్షం బాగా గుర్తుంది. మళ్ళీ ఎందుకు నాకు కళ్ళు మూతలు పడిపోయినాయి. అంతని కళ్ళు మూతలు పడిపోయి పత్రిసారు పిరమిడ్లు పుస్తకాలన్నీ మా ముసలి మంచం నిండా పెట్టేదాన్ని. నానెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు కూడా ఉండేవి అన్నీ. అట్టా ఉండేవారికి మళ్ళీ నిద్ర పట్టింది నాకు. నిద్ర పట్టాక 5:30 అయింది టైం. గురునాథన్ సారే సాష్టాంగ వచ్చారు. వచ్చి బామ్మ అనుకుంటూ వచ్చారు. ఏందయ్యా అని ఏడ్చా. అసలు నువ్వు ఏడ్చే పని లేదు, నా కళ్ళని తుడిచిండిట్ట సారు. తుడిచి టైం 6, ఖచ్చితంగా 6 అయితే ముసలయ్య లేస్తాడు. ఇప్పుడు లేదు, ముసలయ్య కాడ జీవాతుడు లేడు, బయటికి వెళ్ళిపోయిండు, వస్తాడా అని అన్నాడు అని ఏడ్చా. నేను నా చెయ్యి పట్టుకొని నువ్వు ఏడవద్దు, వస్తారని చెప్పారు. 6 అయిన దాకా ఇంకా చూసా. ఖచ్చితంగా 6 అయ్యేవారికి అన్నాడు అనేవారికి అప్పుడు పత్రి సార్కి ఎన్నో శతకోటి ధన్యవాదాలు, గురునాథన్ సార్కి ఎన్నో ధన్యవాదాలు చెప్పా. ఇంకప్పుడు లేచి వెంటనే నీళ్లు కాగబెట్టి ముసలయ్య స్నానం చేయించి పాలు కాగబెట్టి ఒక సుక్కు లేచారు. అప్పటి నుంచి మాకు ఎంతో నమ్మకం. మేము శాకాహారులే. అసలుకి ఎన్నో అనుభవాలు వచ్చినాయి. మేము 41 రోజు ధ్యానం చేసినప్పుడు నాకు తలనొప్పి వచ్చింది. అప్పుడు పెద్ద డాక్టర్ల కాడికి పోయి చూపించుకొచ్చుకున్న ట్యానింగ్ తీశారు. ఏమీ లేదు, నరాల బలహీనత అన్నారు. అయినా తగ్గలేదు. 8 మందులు తిన్నా తగ్గలేదు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుండగా బాగా నొప్పి వచ్చి రాళ్ళు తీసుకొని కొట్టినట్టుగా అట్ట కళ్ళు పూసుకొని కళ్ళు తెరుపుడు పట్టడం లేదు, కొడుతున్నారు. అసలు వాళ్ళు వచ్చి కొడుతున్నారు. పెద్దంగా ఏడ్చా. అయితే గురునాథన్ సారును సత్యనారాయణ మాస్టర్ గారు వచ్చి మా అమ్మ ఏంది ఏడుతున్నావు అన్నారు. నన్ను ఎవరో కొడుతున్నారు అయ్యా అని ఏడ్చా. వాళ్ళని పట్టుకొని కౌగులుసుకొని ఏడ్చా. నువ్వు ఏడవద్దు, ఏం లేదు, తగ్గిపోయినాదని వాళ్ళు తలంతా బాగా నొక్కి చేశారు. ఒక 5 నిమిషాలు తల మీద చేతులు తీల వాళ్ళు బాగా చేశారు. ఇంకా తర్వాత నొప్పి తగ్గింది. సత్యనారాయణ మాస్టర్ గారు గ్యాస్ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు, తగ్గిపోయింది. అప్పుడు గురునాథన్ సార్ అన్నారు, మా అమ్మగారికి ఎనర్జీ ఎక్కువైంది, ధ్యానం బాగా చేసిద్ది అని అన్నారు. అందరు చప్పట్లు కొట్టారు. ఓకే, మరి మీరు శాకాహారంలోకి ఎప్పుడు వచ్చారు? మేము శాకాహారులు. ఎప్పుడు శాకాహారులు. ఎప్పుడు శాకాహారులు. మేము అటు జోలి పోము అసలుకి. ఇప్పుడు మామూలుగా కూరగాయలు, పాలు, మజ్జిగ, పెరుగు ఇవే వాడుకుంటాం. మేము రెండో అంటే ఇప్పుడు మా ముసలి పెద్దవారు అయ్యారు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయారు, లేరు. మేము బాగానే ఉన్నాం. మొన్న మళ్ళీ అదే నొప్పి మొన్న కొండకాడ ధ్యానం చేస్తుంటే వచ్చారు ఎవరు మాస్టర్ గారు. మరి ఆ రోజు వచ్చింది మళ్ళీ నొప్పి, అదే నొప్పి వచ్చి ఇంకా తట్టుకోలేక పెద్దంగా ఏడ్చేవారికి గురునాథన్ సార్ అన్నాడు, మా అమ్మగారికి ఎనర్జీ ఎక్కువైద్ది, ఆమెకి ధ్యానంలో కూర్చుంటే అది వచ్చింది ఒకసారి అట్లా అని చెప్పారు ఆ మాస్టర్ గారికి. సో సెకండ్ టైం కూడా ధ్యానం ద్వారా తగ్గించుకున్నారు. ఇప్పుడు ధ్యానం ద్వారా మీరు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. అందరికి శాకాహారం గురించి చెప్తున్నారా? శాకాహార భోజనమే తినాలని అందరికి చెబుతా. అసలు ఆరోగ్యం బాగుంటది. ముందు మీ కుటుంబం అంతా శాకాహారులే? మా కుటుంబం అంతా వాళ్ళు ఏరుగానే ఉంటారు, కొడుకులు కోడళ్ళు. మేము ముసలి ఏరుకుంటే మేము శాకాహారులే. కొంతమంది చనిపోయినప్పుడు ఇళ్లల్లో వండుతారు కదా అమ్మ,
మాంసాహారం వండుతారు కదా, అప్పుడు మీరు మరి మీ మేము అసలు ఈ జానంలో రాగతలకే మా అబ్బాయిలు ఏర్పడి ఎవరంతటా వాళ్ళే ఉంటున్నారు, మా అంతటా మేమే ఉంటున్నాం. మాకు ఇంకా అవన్నీ ఏమీ లేవు అసలుకి. చక్కగా శాకాహార భోజనమే తీసుకుంటాం. సో మీ ధ్యాన పరిచయం మేడం. మా చాకలి 4 రోజులు చెప్పింది. చెబితే నేను ఎవరు చెప్పారమ్మా? మా చాకలి చాకలి అన్నపూర్ణ అని చెప్పింది. చెబితే 4 రోజులు చెప్పింది. తర్వాత రోజు చెప్పేదా ధ్యానం చేయండి? అక్కడ పెరిమిడికి పోదాంరా పిడికి రావడానికి అంటే ఒక రోజు వచ్చి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత వారం వెళ్ళేవాళ్ళం అక్కడికి, శ్రీనివాసరావు పేరు. ఇంకా తర్వాత ఇక్కడ పెరిమిళ్ళు పెట్టారుగా ఇక్కడికి వెళ్తాం. బాగుంది. ఎన్ని గంటలు చేస్తారు ధ్యానం? 2 గంటలు 3 గంటలు. మీరు ఎప్పుడు శాకాహారంలోకి వచ్చారు? మేము 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది. అంతకుముందైనా నేను ఎక్కువ తినేదాన్ని కాదు. ఆయన కూడా నేను వచ్చిన 6 నెలలకు ఆయన కూడా ధ్యానంలోకి వచ్చారు. మా వారు కూడా. ఇప్పుడు కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. అందరే రారు, మేమిద్దరం చేసుకుంటాం. ఎవరికి వాళ్ళేనండి. శాకాహారం తీసుకుంటున్నారు. శాకాహారం. కొంతమంది ఇళ్లల్లో చనిపోయినప్పుడు మాంసాహారం పెడతారమ్మా 12వ రోజుకని. అలా మీరేమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? లేదు. మా ముసలయ్య చచ్చిపోయినప్పుడు మా అబ్బాయి మనవాళ్ళు వచ్చారు. వచ్చి ఖర్చు తక్కువలో పోతుంది, మాంసాహారం పెట్టాలన్నారు. అంటేను అసలు కర్మ చేయకపోయినా ఇష్టమే కానీ నాకు అది మటుకు వద్దు అన్న. అంటే మా మనవాడు చేయబట్టుకొని నన్ను గదివిండు. ఏంది చెప్తే నువ్వు ఆయనతోటే పోయిందిగా అన్నారు. ఆయనతో పోయినా నేనుంటే ఆయన పోయినా కూడా ఆయన ఆత్మ పత్రిసారి కాడనే ఉంది, అది మటుకు వద్దు. మీరు కర్మ చేయకపోయినా సరే, మీరు భోజనాలు పెట్టకపోయినా సరే, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే వచ్చి తిని స్నానం చేసి పోతారు, అంతేగాని అది వద్దు అసలుగా అని అన్న. అనేవరకు మా చిన్న తమ్ముడు వచ్చిండు. వచ్చి పట్టుపట్టం దేనికి అమ్మ వద్దంటుందిగా, వద్దులే మామూలు శాకాహారం పెట్టమన్నారు. ఇంకా మామూలుగా పులిహార, పరవాణాలు, గారెలు, బూరెలు అన్నీ చేసి పెట్టారు. మళ్ళీ సంవత్సరేకం చేశారు. సంవత్సరేకానికి కూడా నేను అసలు గందగందాగా ఒప్పుకోననేరికి మానేశారు. అంతా శాకాహారమే. రాత్రి నిద్రపోయే మేడం ఒక్క అనుభవేనండి. ఏదో సాయిబాబా కాడికి పోదాంలే అనుకున్నాం. వచ్చి అందరికీ లడ్లు ప్రసాదం అంటే అందరికి పంచిస్తున్నారు. పంచిస్తుండే వరకు సరే నాకు మడుగు పెట్టకుండా ఉంటారా, నేను ఆడో ధరిని కూర్చున్నా. నేను ఎప్పుడు వెనకనే కూర్చుంటా. వచ్చారు, బామ్మ రావే అన్నాడు. అంటే డాక్టర్ గారి దగ్గరికి పోదాం అనుకున్నా. ఆయన నాయనమ్మ వరుసని బామ్మ రావే అంటాడు నన్ను ఎప్పుడు స్వతంత్రంగా. అట్నే ఈసారి కూడా బామ్మ వెన కూర్చుని ఏమే రావే అన్నాడు. అంటేను ఏడైతే నిలయ్యా కూర్చునే కాడికి నా నెట్టి పెట్టుకొని నవ్వుకుంటున్నా. ఈ ఆడుండా కూడా రావే బామ్మ అంటున్నాడని నవ్వుకుంటా కూర్చున్నా. ఇంక దగ్గరికి వచ్చిండు. అందరికీ బాగా ఎంత ఉంది పేపర్లు చుట్టి పెట్టిండు. బామ్మ అంటే ఏది చేయి చాపి, చేయిలో పెట్టను, ఈ కవర్లో వేసి అంత వేసిపోయి ఇంటికి పోయి తినిపోమ్మని ఇట్లా అన్నాడు. అంతే తెల్లారింది. ధన్యవాదాలు పత్రిసార్కి, శతకోటి ధన్యవాదాలు. ఓకే. సో ధ్యానంలో ఈ అనుభవం వచ్చింది. మరి అప్పుడు కూడా మీరు మీ ఇంట్లో మాంసాహారం పెట్టకుండా అంత చక్కగా అంతమందికి శాకాహార భోజనమే పెట్టాలి అని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం అమ్మా. అంత గట్టిగా నిలబడ్డారు, అది చక్కటి విషయం. ధ్యానంలో వచ్చే వాళ్ళందరికీ మళ్ళీ వేరే భోజనాలు అందరికి వాళ్ళకి కూడా చెప్పాం. అంటే ఇతర వాళ్ళు ఉంటారు కదా, అందరికి శాకాహార భోజనమే పెట్టారు. అందరికి శాకాహారమే కానీ అసలు మాంసాహారం లేనే లేదు. మంచి విషయం అమ్మా. సో మీరు ఎప్పుడు శాకాహారంలోకి వచ్చారు మేడం? మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అప్పుడు ఎలా ఉండేది, మీకు ఇప్పుడు ఎలా ఉంది? ఆరోగ్యపరంగా అయినా మానసిక పరంగా అయినా? ఇప్పుడు బాగుంది. మీ ఊర్లో మెడిటేషన్ సెంటర్ ఉందా? ఓకే. వెళ్తూ ఉంటారా? ఎన్ని గంటలు ధ్యానం చేసుకుంటారు అక్కడ? 2 గంటలు. ఏం పేరు మీ మెడిటేషన్ సెంటర్ పేరు? త్రిపుర సుందరి పిరమిడ్. ఓకే, త్రిపుర సుందరి పిరమిడ్. శాకాహార ర్యాలీలలో పాల్గొన్నారా? మీరు కూడా వెళ్తారు? అంతసేపు నడుస్తారా? నడుస్తా. ఫుల్ ఎనర్జీ బామ్మ అన్నమాట అయితే మీరు, అంతేనా? ధ్యానం ద్వారా ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఎక్కడికైనా పొరుగురు కూడా వెళ్తానండి. పొరుగురు కూడా వెళ్ళి శాకాహార ర్యాలీలు చేస్తారు. ఏమని చెప్తారు చెప్పండి? ఆ రోజు ఇంకా నాకు ఇంకా బాగా హుషారు వస్తుంది. ఏమని చెప్తారు శాకాహారం గురించి చెప్పండి. శాకాహారమేనండి, ఇంకా మామూలు కూరగాయలు, పళ్ళు అవి తింటాము, పాలు
నెయ్యి అవి వాడుకుంటాం, కానీ వాటి జోలి బాము వాటి కళ్ళు ఎత్తి చూడడం. ఎవరన్నా నన్ను వదిన వరుస వాళ్ళు ఎగతాలు మా వదినేలు ఇట్లే పలుతానికి ఏమన్నా అది అసలు ఆ మధ్యలోకే లేదు. ఎవరు తినబాకండి, తింటే జబ్బులు వస్తాయని చెబుతాను. ఇంకా తినొద్దు, శాకాహారం తిందాం, బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. పత్రి సార్ మనకి అండగా ఉంటాడు. మన గురువు గారని ఆయనకి గురునాథన్ సార్కి, సత్యనారాయణ మాస్టర్కి, మీ అందరికన్నా శతకోటి ధన్యవాదాలు చెప్పుకోండి. పత్రి సార్. సో భగవద్గీత చదివారా? లేదండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు తెలుసా శాకాహారం గురించి? అదే శాకాహారం తింటే ఆరోగ్యంగా ఉంటాము, మనం ఇవన్నీ వద్దు అని చెప్పారు. ఓకే. సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పిఎంసి ద్వారా మీ వీడియో ఎంతో మంది చూస్తారు. ధ్యానం గురించి, శాకాహారం గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? శాకాహారం గురించి ఆహారం ఆరోగ్యం బాగుంటుంది. శాకాహారం తింటే మనం ఎప్పుడు ఆరోగ్యంగా బాగుంటాము. శాకాహారం తింటే ఆరోగ్యంగా బాగుంటాం. శాకాహారమే తినాలి. నువ్వు అన్నారు, నువ్వు ముసలమ్మవి ర్యాలీ మా అబ్బాయి పెద్ద అబ్బాయి వచ్చే ఆ రోజు ర్యాలీకి పోతాను అంటే ఏడ పోతావు ఏడ నడుతాను అరిసిడు అన్న. అరిసిడు వాడు నిజమే. అరిసినా కూడా నేను లెక్క చేయలేదు, నా ఇష్టం, నేను పోయేది అని అన్నాను. వచ్చి అడ్డం తిరిగి వచ్చి ఆ రోజు పోయి వచ్చాక మళ్ళీ వచ్చిండు. ఏందమ్మా తిరిగినవా బాగా అన్నాను. అంటేను బ్యాన్ పిల్లిపోయాను. ఆ ఊరంతా తిరిగి వాళ్ళందరితో పాటు. నాకు ఆ కాళ్ళు నొప్పులు అసలు పుట్టలేదు మేడం, అసలుకి నాకు బాగుంది. నేను బాగా తిరిగానన్న. ఈ ఊళ్ళో కూడా 2-3 సార్లు తిరిగా. అందరూ తెలిసిన వాళ్ళు అట్టాటోళ్ళు అన్నారు, బామ్మ నువ్వు తిరుగుతావా అన్నారు. తిరుగుతానని తిరిగి వచ్చారు, ర్యాలీ తిరిగి వచ్చారు. నాకు బాగుంటుంది మేడం. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఫైనల్గా? బాగుంది మాకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, శాకాహారం యొక్క విశిష్టతని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీకే ధన్యవాదాలు. పత్రి సార్కి ఎన్నో శతకోటి ధన్యవాదాలు. మాకు చెప్పిన గురువు గారు గురునాథన్ సార్కి, సత్యనారాయణ మాస్టర్కి అందరికీ ధన్యవాదాలు. పిరమిడ్ అందరికీ, మాస్టర్లు అందరికీ, త్రిపుర సుందరి పిరమిడ్ తల్లికి అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శతకోటి ధన్యవాదాలు. సో విన్నారు కదండి ధ్యానం యొక్క పరిచయం. మరి ఆ బామ్మగారు ధ్యానంలోకి రావడమే కాకుండా అద్భుతంగా సేవ చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ, మరి ధ్యానం ద్వారా శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని, కుటుంబ సభ్యులందరూ ఒక సైడ్ ఉన్న, బామ్మగారు ఒక సైడ్ ఉండి శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఎంతో అద్భుతంగా ఆచరిస్తున్నారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.